157 అనిల్ రావుపూడి. రావుపూడి కాదు, కారం పొడి. మరి లోపల మంట పుట్టిందేమో మర్చిపోయి చిరంజీవి అనే చిరు లీక్స్ చేసేటోడు ఈసారి అనిల్ రావుపూడి కదా కారప్పొడి చిన్న లీక్ ఇచ్చాడు మనకి. తన సినిమా 157 టైటిల్ గ్లిమ్స్ అని చెప్పి రిలీజ్ చేసుకుంటా తొందరపాట్లన కావాలని లీక్ ఇచ్చాడో తెలియదు కానీ అన్నయ్య లుక్ చూసాం కదా, మంచి సూట్ వేసుకొని కనబడ్డాడు. ఆ సూట్కు మీనింగ్ ఏంది అని చిన్న మన మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ సమాధానంగా ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్లో లుక్ ఎలా ఉంటుందో ఆ సూటు బూట్ వేసామన్నాడు. అంటే అన్నయ్య ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్లో పని చేయబోతున్నాడని తనకు తెలియకుండానే శివశంకర్ వరప్రసాద్ గురించి లీక్ ఇచ్చాడు అనిల్ రావుపూడి. ఎప్పుడు చిరంజీవి అనే లీక్ ఇచ్చాడు. క్లీన్స్ మాత్రం కథర్ రాకున్నది. ఆయన నడక గుర్రం మీద వచ్చి గుర్రం పట్టుకునే లుక్, అసలు నడిచే విధానము, అలాగే ఆ టైంలో వచ్చే బీజం అయితే ఖతర్నాక్ అనిపించింది. ఎందుకంటే పాత సినిమాలను గుర్తు చేసేస్తుంది. వండర్ఫుల్ లుక్, వండర్ఫుల్ బీజం. ఇక తమ్ముడు కాదు, ఇప్పుడు దీనికి డ్రీమ్స్ కదా మించి ఉంటుంది ఆ మూవీ. ఖచ్చితంగా సంక్రాంతి వస్తున్నాం, దాన్ని మించిన ఫిల్మ్స్ ఇప్పుడు కనపడ్డది. ఫిల్మ్సే దాన్ని మించినట్టు కనపడుతుంది. ఇక సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా 1000 కోట్ల టార్గెట్ పెట్టేస్తున్నాము. ఈ సినిమా విశ్వంబర్ తర్వాత వస్తుంది కాబట్టి విశ్వంబర్ ఒకసారి మన చరిత్రలో దేవుళ్ళకి సంబంధించిన ఇంకో జోనర్ అయితే అది విశ్వంబర్తో ఒకసారి చుట్టేస్తే ఆ తర్వాత సంక్రాంతికి మరొకసారి ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ అంత సీరియస్గా ఉన్న డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక వ్యక్తి ఫ్యామిలీని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అన్నీ కలిపి వస్తున్నాడంటే ఏ రేంజ్లో ఉండబోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. పూర్తి పేరుతో కాకుండా శంకర వరప్రసాద్ అని పెట్టేశాడు, శివశంకర వరప్రసాద్ అని కాకుండా అంటే ఆ అనిమేషన్స్ అవి కొంచెం ఇదైనాయి అంతే తప్ప ఓజీ చూపిస్తాడు మీకు ర్యాంప్ ఉంటుంది ఒక్కొక్కరికి. అదవుతున్నా నెగిటివ్ గా మాట్లాడమాకండి ఎవరు కూడా. విశ్వాంబర్ ఎలా ఉంది మేడం? విశ్వంబర కూడా నిన్న రిలీజ్ చేస్తారు, చూశాను. అది కూడా చాలా బాగుంది. అంటే నిన్న చిరంజీవి గారు పోస్ట్ పెట్టారు, ఇట్లాగా సెకండ్ హాఫ్ మొత్తం ఇట్లాగా విఎఫ్ఎక్స్ అవన్నీ ఉంటాయి, సో దానివల్ల లేట్ అవుతుంది అని. బట్ విఎఫ్ఎక్స్ అయిన పక్కన పెడితే నిన్న టీజర్లో మాత్రం చంపేశారండి. ఏమన్నా ఉన్నాయా లుక్స్ అసలు నిన్న కానీ ఈ రోజు కానీ చంపేశారు. అంటే ఈ రోజు ఎవరు అస్సలు ఛాన్సే లేదు. మన మెగాస్టార్కి ఇంకా 35. మీరు అనుకుంటున్నారు 70 అని, మేమైతే అనుకోవట్లేదు. ఎప్పటికి బాసే నెంబర్ 1. ఆయన పడిన కష్టం అవ్వచ్చు, ఆయన యాక్టింగ్ అవ్వచ్చు, ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఆయన డాన్స్ ఎవరికి వస్తుంది? ఎవ్వరికి రాదు. అంతే మెగాస్టార్ కదా. ఒరే పిఎస్ శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకేం చెప్తాం మనం, ఏం చెప్తాం చెప్పు. అది చూస్తున్న మొత్తం దుమ్ము లేచిపోయింది, అదిరిపోయింది, సించేషన్. ఒక ట్రిమ్స్ చూస్తేనే మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఒక ట్రీజర్ ఇడిస్తే ఇంకా దుమ్ము లేచిపోతుంది. ఇలా హ్యాపీ బర్త్డే అన్నయ్య చెప్తున్నా. మేము అలా థియేటర్లో చూస్తుంటే మాకు హ్యాపీ బర్త్డే మా ముంగడ చేసుకుంటూ అనిపించారు. అలాంటి స్క్రీన్ చూస్తుంటే చిరంజీవి గారిని అంత సంతోషపడ్డాం. దట్ ఈస్ మెగాస్టార్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. సో పాత చిరంజీవి మళ్ళీ కనిపించారా ఈ మూవీతో? కంబ్యాక్ అని చెప్పొచ్చు మెగాస్టార్ గారు. ఎందుకంటే దట్ ఈస్ మెగాస్టార్. మళ్ళీ ఒక రౌడీ అల్లుడు, ఒక కరోనా మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఇంద్ర, ఒక ఠాగూర్, ఒక అంజీ, అలాంటి లుక్స్ కనిపిస్తున్నాయి మెగాస్టార్ అది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఒక డ్యాన్స్ ఇరగదీయాలని చూస్తున్నాం. ఒక డ్యాన్స్ అంటే మళ్ళీ పాత యాంగిల్ కనిపించిన డ్యాన్స్, ఒక రౌడీ అల్లుడు, కరోనా మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్, అలాంటి స్టెప్స్ ఇప్పుడున్న జనరేషన్ చూడాలి అన్న కోరిక అదే. అలా స్టెప్స్ చూసి చిన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. అట్లా మేము చూసి అనిల్ రావుపూడి మార్క్ ఎలా ఉంది అంటే చాలా పెద్ద హీరోలతో చిరంజీవితో చాలా మందితో తీశారు. సో అందరూ ఒక రేంజ్లో చూపించారు. సో బాస్ మూవీలో ఎలా చూపించగలుగుతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటే చెప్తున్నా, అంటే ఒక మెగాస్టార్ గారు ఒక అంటే మళ్ళా ఒక స్థానం, అంటే ఒక ఇప్పుడు రాజమౌళి గారు ఎలా చూపించిండో, ఒక మన బాహుబలి కానీ ఒక పెద్ద పెద్ద సినిమా ఎలా చూపించిండో, మెగాస్టార్ గారితో తీసినట్టే పెద్ద మాటలు కదా హ్యాండిల్ చేయాలంటే కూడా అంతకు మించి మెగాస్టార్ అంటే ఆల్ ఇండియా స్టార్ అయినా ఇంకా బాగా చూపిస్తాడు. అంటే చాలా పట్టుదలతో చూపిస్తాడు. ఇంకా అంటే ఆడియన్స్కి దగ్గర అయ్యేటట్టు. అనిల్ రావుపూడి తీసిందా అన్నట్టు ఊహించుకోవద్దు. పెద్ద డైరెక్టర్ తీసినాడు. 100% అన్న. ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ కనిపిస్తుంది 100%. ఒక ఠాగూర్ కనిపిస్తుంది, ఒక కామెడీ కానీ, ఒక యాక్షన్ కానీ, అన్నీ కనిపిస్తుంది. మెగాస్టార్ అంత డిఫరెంట్ ఉంటుంది. అన్నయ్య హ్యాపీ బర్త్డే మెగాస్టార్. శ్రీకాంత్ గారు, రవితేజ గారు, వీళ్ళంతా చిరంజీవి ఇన్స్పిరేషనే. అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్తో వాళ్ళు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు మెగాస్టార్. మేము చిన్నప్పటి నుంచి కానీ మేము ఇప్పుడు చూసినా కూడా ఇంట్రెస్ట్. హీరోస్ కూడా కొత్త హీరోలు కానీ వాళ్ళని చూసి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టపడతాం. కాకపోతే దగ్గరకు వస్తే ఎవరైనా రానియరు, బౌన్సర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ రూల్స్ వాళ్ళకు. ఆల్మోస్ట్ హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. ఒకటి ఎలా చెప్తా చెప్పండి, ఒకటి ఎలా చెప్తా